ఈ మధ్యలో ఒక పత్రికలో మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేతోని కాంప్రమైజ్ అయిండు అని ఒక పత్రికలో కథనం వచ్చింది. ఆ కథనాన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ తిప్పుతూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు. మొన్న ఆయన సొంత కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్కి వెళ్ళి మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు డబ్బులు తీసుకుంటున్నాడని ఆయన సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆరోపించడం జరిగింది. అంతేకాదు, నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా, ఏ ఒక్కరికైనా ఒక నయా పైసా నేను అడిగినట్టు, ఎక్కడైనా అవినీతి చేసినట్టు ఎక్కడైనా ఎవరైనా అన్నారా? 15 సంవత్సరాలు ఉన్నా, ఒక్క సంవత్సరంలోపే ఇంత అవినీతి, ఇంత ఆరోపణలు బయటకు వస్తున్నాయంటే ఇది దేనికి నాంది, దేనికి నిదర్శనం? ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి, నా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేతోనా నేను కాంప్రమైజ్ అయ్యేది? ఆయన ఈ ఏరియానా? ఊరు కాని వ్యక్తి, ఏరియా కాని వ్యక్తి ఆయనతో కాంప్రమైజ్ అవ్వడం అంటే ఇక అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు లక్ష్మీకాంతారావుతోని కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు. నేను 15 సంవత్సరాల్లో ఏ అవినీతి చేయలేదు, అక్రమ సంపాదన చేయలేదు. తెరిచిన పుస్తకం అఫిడవిట్లో ఉంది. అంతకంటే ఎక్కువ ఆస్తి ఎక్కడైనా ఉంటే మీరు తీసేసుకోవచ్చు. ఈరోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఎలాంటి అవినీతి అక్రమాలకు నేను పాల్పడలేదు. మీరు అధికారులను అడగండి, నా పార్టీ కార్యకర్తలను అడగండి, అంతెందుకు నా అపోజిషన్ పార్టీ కార్యకర్తలను అడగండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడగండి. షిండే గారు ఏదైనా అవినీతి చేసిండా, అక్రమాలు చేసిండా, దౌర్జన్యాలు చేసిండా అడగండి. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు అడగండి, లక్ష్మీకాంతారావు ఏమంటున్నాడు? బెండు తీస్తా, ఎవరిది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. తొండలిడుస్తా, ఎవరిది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. తెల్లకోతి, నల్లోడు, ఇవన్నీ అంటున్నది ఎవరికి? మాకు కాదు, ఆయన సొంత పార్టీ. ఆయనకు ఏ భుజం మీద అయితే ఎత్తుకొని గెలిపించడం జరిగిందో అటువంటి కార్యకర్తలకు ఆయన అనరాని మాటలు అంటా ఉన్నాడు. ఈరోజు ప్రజలు కూడా బాధపడతా ఉన్నారు, పశ్చాత్తాప పడతా ఉన్నారు. షిండే గారిని ఎందుకు వదులుకున్నాం, ఈయనను ఎందుకు గెలిపించుకున్నామని ఈరోజు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఈరోజు నేను జనవరి 8 తారీఖు నాడు ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది ఈయన పైన. ఈయన మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బీసీ అని ప్రతి స్కూల్ రికార్డులో, జూనియర్ కాలేజ్ రికార్డులో ఉంది. అందుకనే ఈయన ఎస్సీ కాదని నేను ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఉంది, 1 సంవత్సరం లోపల ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ చేయాలి. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, 1 సంవత్సరం లోపల డిస్పోజ్ చేయాలనే ఒక జడ్జిమెంట్ ఉంది. కాబట్టి సంవత్సరం లోపల తప్పకుండా ఈయన ఏదైతే ఎడ్యుకేషన్ రికార్డ్స్లో ఎస్సీ కాదు బీసీ అని ఉన్నది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని నేను ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. న్యాయస్థానం అంటే గౌరవం, రాజ్యాంగం అంటే గౌరవం, రాజ్యాంగ లోబడి ఏదైతే ఈయన అధికారులను మభ్యపెట్టి ఆ సర్టిఫికెట్ పొందడం జరిగిందో అది తప్పు అని తప్పకుండా న్యాయస్థానం నిర్ణయిస్తుందనే పూర్తి విశ్వాసం, నమ్మకం నాకుంది. ఆ విధంగా సంవత్సరం లోపల మరి ఈ ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ చేయాలి. కాబట్టి తప్పకుండా నా ఫేవర్లో నిర్ణయం, జడ్జిమెంట్ వస్తుందనే పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో
నాకు ఆయనతో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు లక్ష్మీకాంతారావుతోని నేను కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు, నాకు అవకాశమే లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, న్యాయస్థాన తీర్పు ఏదైనా కానీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈయననే ఒకవేళ అభ్యర్థి అయితే ఎంత ఘోరంగా ఓడిపోతాడో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.